పెన్నా నదిలో ఇసుకను తోడుకునే విషయంలో ఉన్న ఉత్సాహం పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడంలో పరిటాల సునీత చూపించడం లేదని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా కాల్వ లైనింగ్ పనులు ఆపాలని, పార్టీలకు అతీతంగా రైతులు జంగిల్ క్లియరెన్స్ను చేస్తున్న వాహనాలను ఆపుతున్నారని, కాల్వకు కాంక్రీట్ లైనింగ్ వేస్తే దాదాపు 20 కిలోమీటర్ల దూరం వరకు భూగర్భ జలాలు తగ్గిపోయి పంటలపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని, దీంతో బోర్లు ఎండిపోతాయని తెలిపారు. దీనివల్ల రైతులు వలసలు వెళ్లే పరిస్థితులు వస్తాయని గతంలో అనేకసార్లు విజ్ఞప్తి చేశామని, అయినా స్పందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జరపకూడదు, ఆపాలి అనేసి పార్టీలకు అతీతంగా రైతులు జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నటువంటి పొక్లైన్లను ఆపడం జరుగుతూ ఉంది. నేను విజ్ఞప్తి చేస్తాను నా కమ్యూనిస్టు పార్టీ సోదరులకు కూడా, పత్రికాముఖంగా అందరికీ కూడా ఫోన్లు చేసి మాట్లాడతాం, కలిసి మాట్లాడతాం. సిపిఎం సిపిఐ నాయకులకు, రైతు సంఘాల నాయకులకు, రైతు కూలీ సంఘాల నాయకులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి రైతులకు కూడా పార్టీ రహితంగా అందరం కలిసి పోరాడదాం. మేము కూడా ఈ హంద్రీనీవా కాలువ లైనింగ్ను ఆపడానికి అన్ని గ్రామాలను కూడా రేపటి నుంచి సందర్శించడం జరుగుతుంది. పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా, మా ప్రణాళికను కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది అనుమతుల కోసం. ప్రభుత్వము 600 లైనింగ్ పనులు చేయాల్సిందే అని, 1 సంవత్సరం రోజుల్లో కంప్లీట్గా లైనింగ్ పనులు పూర్తి చేయాల్సిందని ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. అధికారులు చెప్తున్న దాన్ని బట్టి జూన్ ఆఖరికల్లా లైనింగ్ పూర్తి చేస్తాం సార్ అని అంటూ ఉన్నారు. జూన్ ఆఖరికల్లా అంటే ఫిబ్రవరి అయిపోవస్తుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలల్లో కంప్లీట్ చేస్తామంటూ ఉన్నారు. అంటే ఈ 80 టీఎంసీల నీళ్లను కూడా డ్రా చేయడానికి ఇంకా మనకు 160 రోజుల సమయం ఉంది. అంటే ఫిబ్రవరి పూర్తిగాను, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఆఖరి వరకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు. ఇంకా ఈ 5 నెలలు కూడా నీళ్ళు ఇస్తే మడకశిర బ్రాంచ్ కాలువ, దాని కింద మడకశిర బ్రాంచ్ కాలువ కింద ఉన్న 215 చెరువులలో అనేకమైన చెరువులకు పెనుగొండ నియోజకవర్గంలో, హిందూపురం నియోజకవర్గంలో, మరి మడకశిర నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వచ్చును. ఇస్తూ తురకలాపట్నం దగ్గర పెన్నా నదిలోకి నీళ్లు వదిలితే పేరూరు డ్యామ్ కూడా నీళ్ళు ఇవ్వచ్చు. మరి ఈ శాసనసభ్యుల ఉత్సాహం చూస్తా అంటే పరిటాల సునీత మొన్న మేము ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడితే, మరుసటి రోజే పేరూరు డ్యామ్ గేట్లు బిగిచ్చేసింది. రిపేర్లు చేస్తున్నాము, నెల రోజుల్లో నెలన్నర పడుతుంది రిపేర్లు, ఇప్పుడు నీళ్ళు ఇవ్వలేము, మళ్ళా నెక్స్ట్ సంవత్సరం సీజన్కి చూస్తాము అనేసి. ఇంకా నీళ్ళు 5 నెలల నీళ్ళు వచ్చేది అట్లా పరిస్థితి ఉన్నా ఆయమ్మ ముఖ్యమంత్రిని అడగడం కానీ, మేము జీవో తెచ్చినాం, పేరూరు డ్యాంకు 1 టీఎంసీ జీవో అని హక్కు కల్పించినాం, ఆ జీవో ద్వారా నీళ్లు తెచ్చుకోవాలని ఏబీ మీటింగ్లో అడగడం కానీ, లేదా అధికారులతో మాట్లాడడం కానీ ఏమీ చేయలే. పెన్నా నదిలో ఇసుక తోడుకోవడంలో ఉన్న ఉత్సాహము పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చేదాంట్లో పరిటాల సునీతకు కానీ ఆమె కొడుకు కానీ కనపడడంలే. ఎందుకంటే గేట్లు ఎందుకు దించినారు, పేరూరు డ్యామ్ గేట్ మొత్తం ఎందుకు ఇప్పదీసినారంటే, కాలువలో నీళ్లు ఆగిపోవాలా, జీడిపల్లికి దిగు హంద్రీనీవా కాలువలో నీళ్ళు ఆగిపోవాలా, లైనింగ్ పనులు మొదలు పెట్టాలా.